గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో పార్ట్ 5 వాళ్ళు షూట్ చేస్తున్నామండి. సారీస్ అయితే ఫుల్గా వచ్చాయి, సాఫ్ట్ సిల్క్లో వచ్చాయి అండ్ ఇలా కాటన్స్లో వచ్చాయి. అండ్ అన్ని వెరైటీస్ ఏవైతే మనం ప్రీవియస్గా ఉన్నాయో వాటిలో కొత్త స్టాక్ వచ్చింది. ఎలా రన్ అవుతుందండి మరి పార్ట్స్ అన్ని? సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 సూపర్ డూపర్ సక్సెస్, నో డౌట్. ఎందుకంటే మనం శారీ సెల్ చేస్తే ఇంకో పార్ట్ పెట్టి అమ్ముతాం, అంతే కదండి. అదే ప్రూఫే కదండి. పోకపోతే మళ్ళీ ఏం చేస్తాం, అదే స్టాక్ చూపించాలన్నా మీకు చూడలేరు, మాకు బోర్ కొట్టేస్తుంది. సో పార్ట్ 6, ఇది పార్ట్ 6 అంటే పార్ట్ 5. పార్ట్ 5 అయింది అంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 4 దాంట్లో కొన్ని రీస్టాక్ కూడా ఉంటాయి అక్కడక్కడ. ఇవైతే పర్టికులర్లీ అండి ఎవ్రీ వీడియోకి అడుగుతున్నారు. కుదిరినంత వరకు రీస్టాక్ చేస్తున్నాం, కానీ కుదరకపోతే మేమేం చేయలేకపోతున్నాం. సో 90% రీస్టాక్ చేసాము. సో బేసికలీ ఏంది అంటే ఇప్పుడైతే ఈ పైథానీస్ ఫ్యాన్స్ చాలా ఉన్నారండి, చాలా మంది అండి. వచ్చిన దాంట్లో ఐ థింక్ 90% ఇవే తీసుకుని వెళ్తున్నారు కదా. ఇది కూడా ఉందండి. అలా అంటే చాలా దానికి ఫ్యాన్స్ ఉన్నారు అంటే అది ఎందుకంటే అది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. అదైతే 50% ఉందంటే ఇవి పర్టికులర్లీ వైట్ గా అని కాదు కానీ చాలా కలర్స్ వచ్చాయి డిఫరెంట్. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంటదండి, అది ఎక్కడ ఉందో కానీ. సో అట్లా చాలా ఉన్నాయి అంటే ఒక్కొక్క దానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే నీడ్ బట్టండి. కొందరికేమో మ్యారేజెస్ దానికి పెట్టిపోతలని వాళ్ళకి డిఫరెంట్ శారీస్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే లిస్ట్ రాసుకొని వస్తున్నారు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇది ఈ టైప్ పెట్టాలి, వీళ్ళ టైప్. సో వాళ్ళ నీడ్ బట్టి వాళ్ళు కొంటున్నారు. కొంత పర్టికులర్లీ కొంత కస్టమర్స్ ఏంటంటే ఇవే కావాలి. అంటే వాళ్ళకి నీడ్ ఏం లేదు, ఈ శారీ స్క్రీన్ షాట్ లో నచ్చింది, సమ్ వీడియోలో నచ్చింది, లేకపోతే వాళ్ళకి రిసెప్షన్ కట్టుకోవాలి, అలా అలా ఉన్నారు. సో డిఫరెంట్ కస్టమర్స్ వస్తున్నారండి. ఇది ఏంటంటే ఇప్పుడు ఒక దగ్గర స్టక్ అయిపోలేదు. దానివల్ల మేము ఏం చేస్తున్నాం, డైలీ వేర్ కూడా యాడ్ చేసినాం, 650 డైలీ వేర్. సో అన్ని రకాలుగా ఈ వీడియోలో ఏంది అంటే ఇంప్రూవ్మెంట్ ఎక్కడ వచ్చింది అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నారు. సో నేను ఓన్లీ పైతాని అమ్మాలని నాకేం లేదు ఎజెండా. అందరినీ ఇప్పుడు మన కస్టమర్స్ అందరు కావాలి కదండి, అందరినీ కవర్ చేయాలి కదండి. అన్ని ఏజ్ గ్రూప్ కి సరిపడా 60+ అయినా 50+ అయినా 40, 30, 20 అందరి ఏజ్ గ్రూప్ కి సెట్ అయిపోయేలాగా శారీస్ ఉన్నాయి. సో అడ్రస్ వచ్చేసి ఇది మనకి గోల్డెన్ బ్లూ ఎంపోరియా అండి, విక్టోరియా మెమోరియల్ మెట్రో దగ్గర నుంచి వాకబుల్ లో ఉంటుంది. నేను ఇక్కడ మీకు క్లియర్ గా అడ్రస్ అదంతా కూడా వేస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు మనం చూపిద్దాము మరి అయితే అండి. అన్ని చూపిద్దాము. సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా ఇంప్రూవ్మెంట్ చేసాము. సో చాలా సారీస్ కూడా సేల్ చేసాము. ఇప్పటిదాకా వెయిట్ చేసి కస్టమర్స్ ఉన్నారనమాట, వెయిట్ చేసి 1 hour కూర్చొని మళ్ళీ షూట్ చేస్తున్నాము, ఎందుకంటే మీకు ఇబ్బంది రాకూడదు. లాస్ట్ వీక్ వీడియోలో మనం చెప్పాము కొన్నిసార్లు సారీస్ తగ్గిపోతే పర్ పర్సన్ ఒకటే ఇస్తున్నామని, దాన్ని డబల్ చేసాం స్టాక్. సో ఇప్పుడు 2 కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే సారీస్ ఇప్పుడు సప్లయర్స్ ఉంటారు కదండి, సప్లయర్స్ కూడా ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేసినందుకు ఏమైందంటే ఇప్పుడు 1 కాకుండా 2 ఇచ్చేటట్టు కూడా చేస్తున్నాం అన్నట్టు. 1 ఇచ్చినప్పుడు రెసిస్టెన్స్ వచ్చిందండి బాగా. ఏంటంటే 1 ఎంత దూరం ఇచ్చిన ఒకటే ఇప్పుడు దీంట్లో నాకు ఒకటే ఇస్తున్నారు, దీంట్లో ఒకటే ఇస్తున్నారు, దీంట్లో ఒకటే ఇస్తున్నారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే ఇస్తున్నారు అని ఉండే. సో స్టాక్ పెంచినప్పుడు ఏమైతుందంటే 2 కూడా ఇస్తున్నాం. ఇంకా స్టాక్ పెరిగి ఇంకా లెవెల్ పోయినాం అనుకోండి 10 కూడా ఇవ్వచ్చేమో. సో అది దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అండి. కాకపోతే అది రీజన్ ఏంటంటే అందరికి రీచ్ కావాలన్న రీజన్ తోటే, లేకపోతే ఒకరే వచ్చేసి అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. సో దానివల్ల మనకి జరిగేది ఏముండదు. ఒక బెనిఫిషియరీ నేను కాదు, వాళ్ళు అందరికి అందాలి అని మాత్రమే మేము ట్రై చేస్తున్నాము. సో ఏవైతే కండిషన్స్ అన్నామో లాస్ట్ వీడియోలో, ఇప్పుడు స్టాక్ ఉంది కాబట్టి దాన్ని యూజువల్ గా మనం వీడియో చేసినప్పుడు 1 సెకండ్ అడ్రస్ చెప్తుంటే తర్వాత స్టాక్ చూపించేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, మెనీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తున్నాం. అంటే అన్ని రెస్పాన్సెస్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే కామెంట్స్ లో ఓనర్ ఈజ్ రోడ్, అది కాదండి, మీరు నా ప్లేస్ లో ఉండి ఇదంతా మీరు అందించి నిద్ర లేకుండా అన్ని తెచ్చి చూస్తే అప్పుడు ఓనర్ ఇస్ రూడ్ అని చెప్పండి. సో కస్టమర్స్ కూడా కొంతమంది అండి ఇప్పుడే అనమాట అయింది కూడా, మేము ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసామన్నాం కదా, కస్టమర్స్ ఉన్నారు, ఇంక ఓకే అండి మాకు ఇంకా టైం అయితే షూట్ చేసుకోవడానికి అన్నా కూడా అదొకటి అని అడుగుతున్నారు. సో మీరు మా సైడ్ నుంచి కూడా చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఈ షూట్ చేయకపోతే వాళ్ళ సారీస్ వచ్చినా ఎలా తెలియదు మీకు కూడా. అండ్ మాకు కూడా వేరే వర్క్స్ ఉంటాయి. మేము ఇక్కడికి వచ్చి షూట్ చేస్తున్నాం అంటే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఇంకొక షూట్స్ ఉంటాయి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మాకు కూడా ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీ కెన్ అండర్స్టాండ్ దట్, బట్ మాకు కూడా ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకొని వచ్చి కొంచెం ఫాస్ట్ గా చేసుకుంటే. ఇప్పుడు మన షూట్ అయ్యాక మీరు ఇంకో షాప్ కి వెళ్తారు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ వెళ్ళినా కూడా మీకు అక్కడ కస్టమర్స్ ఉంటారు. సో ఇదంతా మీరు కూడా ఎంతో చాలా హెక్టిక్ అవుతుంది. చాలా అందరూ ఏమనుకుంటారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఓవర్ నైట్ రిచ్ అయిపోతారు అనుకుంటారు, కానీ వాళ్ళకు ఉండే టెన్షన్ మీకు తెలియదు. నార్మల్ టెన్షన్ కాదు అంతా, సో మెనీ థింగ్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో.
మీరు ఎడిట్ చేసుకోవాలి, దాన్ని రిలీజ్ చేయాలి. అందరూ అందుకని మాకు ఫ్యామిలీ ఉంటుంది మళ్ళీ. సో అందరూ ప్రైమ్ టైమ్ లో రిలీజ్ చేయమంటారు, మళ్ళీ అందరూ అంటారు నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినట్టు అంటారు, వాళ్ళకి వ్యూస్ వచ్చినాయి నాకెందుకు రాలే అంటారు. మీ టెన్షన్స్ మీకు, మా టెన్షన్ మాకు. ఎవరు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎవరి లైఫ్ ఈజీ కాదు, సో ఏది కాదు అంత ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గ్రేస్. మనకు టైం రావాలి, ఎఫర్ట్ కూడా ఉండాలి ఈక్వల్ గా. సో అన్ని కలిసినప్పుడే ఒక సక్సెస్ అవుతుంది. అన్నిటికీ సక్సెస్ కావాలంటే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు. అట్లే ఉండదు కానీ సో అది టైం అండి, అంతే, ఒక్కొక్క టైం. ఓకే అండి, వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా. సో ఈరోజు పార్ట్ 5 650లో ఫస్ట్ శారీ వచ్చేసిందండి. ఇంకో పైతానీ శారీ ఇలా మీ ముందే ఓపెన్ చేస్తున్నా. పైతానీ లవర్స్ అందరికి గుడ్ న్యూస్ అండి, న్యూ డిజైన్స్ యాడ్ చేస్తున్నాము. న్యూ డిజైన్స్ మళ్ళీ ముందు దాంట్లో కూడా కొన్ని యాడ్ అయినాయి. సో స్టాక్ లేదు అనుకోకండి, కంటిన్యూగా సేల్ అవ్వడం వల్లనే స్టాక్ లేదు. మేము తెప్పిస్తున్నాము కానీ కస్టమర్స్ వచ్చి తీసుకుంటున్నారు. కంటిన్యూగా రీల్ చేస్తుంటే కూడా కస్టమర్ శారీస్ తీసుకుంటున్నారండి. సో బేసికలీ మీకు లాస్ట్ టైం ఆల్రెడీ మీకు చెప్పాను కూడా, ఎప్పుడైతే స్టాక్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్ పర్ పర్సన్ ఒకటి ఇచ్చాము, కొంచెం ఎక్కువ యాడ్ అయినప్పుడు పర్సన్కి 2 ఇస్తున్నాము. అది స్టాక్ బట్టే ఇస్తున్నాం అండి. మాకేదో పర్సనల్గా ఎవరి మీద మాకేదో కోపం ఉంటుంది చెప్పండి. స్టాక్ బట్టి మేము ఇంకో కొన్ని, ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి, ఇవి 1000 తెప్పిస్తే 1000 అయిపోయాయి. ఇప్పుడు దీని మీద రెస్ట్రిక్షన్ పెట్టాం. ముందు దీని మీద ఉండే, దీనిలో ఇప్పుడు పర్సన్ ఒకటి ఇస్తున్నాం. ఎందుకంటే ఎన్ని తెప్పించినా అయిపోతున్నాయి. సమ్మర్ వస్తుందనేమో ఈ శారీస్ చాలా క్లిక్ అయినాయి. అలా 650కి. ఎందుకంటే ప్రైస్ కూడా చూడాలి కదండి. ఇట్స్ 2 things, ఒకటి ప్రైస్, ఒకటి క్వాలిటీ, ఒకటేమో ఫ్యాబ్రిక్, ఇంకా సీజన్. అన్ని సూట్ అయినందుకు అవి సేల్ ఎక్కువ ఉంది. అది వింటర్ పీక్స్, రైనీ వింటర్ సైజులు కొంటారో కూడా తెలియదు కానీ ఇప్పుడు నీడ్ ఉంది కాబట్టి కొంటున్నారు. సో 650, ఇవన్నీ 650నే. లాస్ట్ వీడియోలో చెప్పిన గైడ్ లైన్స్ మళ్ళీ నేను ఇంకేం రిపీట్ చేయనండి. సో బేసికల్ ఏంటంటే ఇప్పుడు 650 శారీస్ మళ్ళీ రీస్టాక్ చేసాము. చూడండి, ఇవన్నీ 650. మేము కస్టమర్స్ కూడా మొత్తం శారీ ఓపెన్ ఏం చేయట్లేదు, పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు మనం యూట్యూబ్ వీడియోస్ చేసినప్పుడు అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపించేవాళ్ళం, కానీ ఇప్పుడు అది లేదు ఫెసిలిటీ. మనకున్న టైంకి ఇంత చేయగలుగుతాం అంతే చేస్తున్నాం. సో దేనికి మేము ఎవరి గురించి నాకు తెలియదు కానీ గ్యారంటీ అయితే దేంట్లో ఉండదండి. గ్యారంటీ ఇస్తారా దానికి? ఇప్పుడు ఈ సారీస్ మనకి విడిగా బయట వెళ్ళి అడిగితే 2000 దాకా ఉంటుందండి, బట్ 650కి ఇస్తున్నాము మనం. 650. సో ఇక్కడ ఇంత బల్క్ స్టాక్ తెప్పిస్తున్నప్పుడు వీలైనా కానీ ర్యాండమ్ గా సెల్లర్ దగ్గర నుంచి తీసుకొని రావడమే. నేను ప్రతి సారీ ఓపెన్ చేసి కొనే అంత ఉంటే నేను అది అయ్యే పనే కాదు. థౌసండ్స్ ఆఫ్ సారీస్ ఇలా చెక్ చేస్తాను. తీసుకొని రాలేరు కదా, తీసుకొని రాలేను, చెక్ చేయలేను కూడా అండి. 650. ఇవన్నీ కూడా 650. అన్నిటికీ పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ ఉంటుందండి దాంట్లోనే. సో దాంట్లో అయితే ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఫ్రెష్ శారీస్, మీకు ఫోల్డింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ పోయింది కూడా లేదు. న్యూ పీసెస్ అండి, ఇలా స్టాక్ ఓపెన్ చేసి ఇస్తున్నాం, మనకి అంతవరకు పోవట్లేదు. మెయిన్ రీజన్ శారీస్ కూడా ఎక్కువ ఓపెన్ చేయకపోవడం కారణం ఏంటంటే గిఫ్ట్. ఇప్పుడు ఇలా ఉంటే గిఫ్ట్ పర్పస్ బాగుంటుంది కదా. క్వశ్చన్ కొందరు అడుగుతారు ఏంటంటే అందులో డ్యామేజ్ ఉంటే మేము గిఫ్ట్ ఇస్తే మాకు ప్రాబ్లం కదా అండి అంటే, దానికి ఆన్సర్ నేను మాత్రం ఏం చేయాలండి చెప్పండి? ఇన్ని వేల చీరలు నేను ఓపెన్ చేసి నేను ఓకే కొట్టలేను కదండి. అది పాసిబుల్, హ్యూమన్ పాసిబుల్ కాదు. వేల చీరలు ఇప్పుడు పెట్టుబడులకి చాలా మంది థౌజండ్స్ లో తీసుకుంటారండి సారీస్. సో అన్ని ఓపెన్ చేసి చెక్ చేయలేరు కదా వాళ్ళు, గిఫ్టింగ్ కే కానీ ఓపెన్ చేయలేరు కదా. సో అలాంటిది సిచ్యువేషన్స్ అన్నమాట కొన్ని. వాళ్ళకేం కొనుక్కున్న వాళ్ళకి ఒకసారి, నాకేమో థౌజండ్స్ ఆఫ్ సారీస్. 650. ఏదైనా క్లియర్ గా నచ్చిందంటే మీరు ఆన్లైన్ లో అయినా ఒకసారి ఆన్లైన్ లో 90% వీడియో కాల్స్ పెట్టామండి. సో వీడియో కాల్స్ వాళ్ళకి వీడియోస్ 10 minutes ఇస్తున్నాం టైము. 10 minutes లో ఎన్ని పిక్ చేసుకుంటారో అన్ని చేస్తున్నాము. సో వీడియో కాల్స్ కూడా నెంబర్ ఆఫ్ వీడియో కాల్స్ పెంచాము పర్ డే.
సో ఫొటోస్ ఈ ఫోటో ఉందా సెలెక్ట్ చేసి అది ఆపేసాం అన్నట్టు. ఓకే. ఓన్లీ వీడియో కాల్స్ సీరియస్ బయర్స్ ఉంటారు లేదా కదండి. మాక్సిమం ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఏమైనా హైదరాబాద్ లో ఉంటే వాళ్ళని పంపించండి, త్వరగా సెలెక్ట్ చేసుకొని పంపిస్తారు. వీడియో కాల్స్ మాకు కుదరదు, మాకు సెట్ అవ్వట్లేదు అనుకుంటే మేము చేస్తున్నామండి వీడియో కాల్స్, ఎవరైతే అలైన్ చేసామో టైమింగ్స్ కి వాళ్ళకి ఇస్తున్నాము. ఇంకా మీరు అన్నట్టుగా వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ పంపించి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ పంపించి డైరెక్ట్ గా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అండి. షాప్ లో మేము వచ్చి మేము ఫొటోస్ తీస్తాం, వీడియోస్ అలౌ చేస్తలేం. ఎందుకంటే అందరికీ ఇలా అన్ని 10 ఫోన్లు ఉంటాయి, ఇప్పుడు 20 ఫోన్లు ఉంటాయి. సో అది అలౌ చేయట్లేదు, ఎవరికి ఫోన్లు అలౌ చేయట్లేదు. ఎందుకంటే అందరు ఫోన్లే పట్టుకొని ఉంటారు, ఇంకా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటది. ఇంకా మీరు ఇంకా మాకు ఇంకా సేల్స్ మ్యాన్స్ అక్కర్లేదు, ఇంకా వాళ్ళే ఫోన్లు పట్టుకుని ఉండొచ్చు. అంతే కదండి. చూడండి సమ్మర్ టైంకి మేడం ఇది లైట్ పాస్టల్ కలర్ లో బాగుంది సారీ కూడాను, విత్ పైతాని బార్డర్. సో జెనరిక్ గా ఇప్పుడు మీరు చూస్తే ఇది చూడండి మేడం, 650లో పైతాని ఇలా మొత్తం ఇలా పళ్ళు వచ్చి ఆల్ ఓవర్ ఇలా చూడండి. సమ్మర్ టైం బ్యూటిఫుల్ ఉంటుంది సార్. ఇవన్నీ ఇంకా డిజైన్స్ అండి, కొంచెం జామ్దాని మిక్స్ లో వచ్చాయి సారీస్ కూడా. జస్ట్ 650 రూపీస్ ఏదైనా. ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ కలర్ చాలా బ్రైట్ గా ఉంది. ఇది పెట్టుపోతలకైతే మాత్రం అసలు వాళ్ళు ఈ ప్రైస్ రేంజ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు ఈ సారీ పెడితే. 650లో సో అడ్రస్ చెప్తాను ఒకసారి. గోల్డెన్ బ్లూ ఎంపోరియా మనకి చాలా మంది తెలిసే ఉంటుంది. కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంటుందండి. కుక్కట్పల్లి నుంచి వస్తుంటే రైట్ సైడ్ లో దిగాలి, ఎల్బీ నగర్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో దిగాలి. దిగాక పక్కనే నరసింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ లోకి వచ్చి డెడ్ ఎండ్కి వచ్చి రైట్ టర్న్ తీసుకోగానే అక్కడ ఫ్లాగ్ లాగా ఉంటుంది, అక్కడ రైట్ తీసుకొని ఫస్ట్ షాప్ లోనే ఫస్ట్ బిల్డింగ్ లో సెకండ్ షాప్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా కనబడుతుంది. స్క్రీన్ పైన గోల్డెన్ బ్లూ ఎంపోరియా అండ్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, కొత్తపేట కూడా ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్ పోతే అందులో మ్యాప్ కూడా ఉంటుంది ఎలా రావాలనేది. వీడియోలో కూడా మనము ఎలా రావాలో డైరెక్షన్స్ కూడా పెడుతున్నాం, వీడియో డైరెక్షన్స్. సో క్లారిటీగా ఉందండి చాలా. మీరు ఊబర్ ఓలాలో కూడా గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట అంటే డైరెక్ట్ షాప్ కి బుక్ అయిపోతుందండి. సో మీకు ఏం ప్రాబ్లం లేదండి, మెట్రోకి ఈజీగా ఉంది, మెయిన్ రోడ్కి ఈజీగా ఉంది. బేసికల్లీ చెన్నై షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ గల్లీ వస్తుంది ఇది కొత్తపేటలో. సో ఈజీ టు కమ్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఒకటి ఏంది అంటే స్టాక్ ఉన్నప్పుడు మీరు రావడం అనేది ఇంపార్టెంట్ థింగ్. స్టాక్ అయిపోయాక వచ్చి మీరు ఇంకా నేను వచ్చినప్పుడు స్టాక్ లేదని అంటే నా దాంట్లో ఏం తప్పు లేదు. ఎందుకంటే స్టాక్ 650లో ఇస్తున్నాము. పార్ట్ 5 ఇది నడుస్తుంది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అన్ని సక్సెస్ చేశారు. సో మేమందరికి థ్యాంక్స్ చెప్తున్నాము. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ముందు వీడియోలు చెప్పాము, అవన్నీ అప్లై అవుతాయి. సో కంటిన్యూగా అవన్నీ ఏం చెప్పట్లేదు. సో స్టాక్ అవైలబిలిటీ బట్టి కొన్ని దాంట్లో 1 పీస్ ఇస్తున్నాం, కొన్ని 2 ఇస్తున్నాం, అవన్నీ అయితే చేస్తున్నాము. 650 ఇప్పుడు కోఆపరేటివ్ కూడా బాగా చేస్తున్నారండి కస్టమర్స్. ముందు ఫస్ట్ కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది వాళ్ళకి, మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది, మాకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పు పోయి ఉంటుంది ఏదో ఒకటి. కాకపోతే మేము కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి, వీడియో ఇక్కడికి వచ్చి వీడియోలు తీయొద్దు అవన్నీ చెప్పేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైంది, ఎందుకంటే వీడియో అలౌ చేస్తే ఒక 50 మెంబర్స్ ఇలా ఫోన్లు పట్టుకునే ఉంటున్నారంట. అసలు ఒకరు ఫోన్లో వీడియోలు తీసుకుంటున్నారు. అదంతా గొడవ కావద్దని వీడియోలు ఫోటోలు ఆపేశాం. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి అందరు ఫోన్లు పట్టుకున్నారు అనుకోండి, చాలా అసలుకి మాకు అవ్వట్లేదు అన్నట్టు, ఓవర్వెల్మింగ్ ఉంది అన్నట్టు. సో ఇది ఏంది అంటే మీకు కష్టపెట్టడానికి కాదండి, ఈజీ చేయడానికి. సీరియస్ పర్చేసర్స్ కి వీడియో తీసే వాళ్ళతోటి కష్టమవుతుంది అన్నట్టు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందండి, కొందరు పక్క కస్టమర్స్ కి పక్కన ఉన్న వాళ్ళకి వీడియోలో పడవడం ఇష్టం ఉండదు, వీళ్ళు ఫోన్ పెట్టేసి వీడియో పెడుతున్నారు. అవన్నీ చేయొద్దనే మేము షాప్ లో వీడియోస్ అవన్నీ అలౌ చేయట్లేదు, ఫోన్ కాల్స్ అవన్నీ అలౌ చేయట్లేదు, అంతే తప్పితే ఇంకేం లేదు. పక్క కస్టమర్ కి ఇబ్బంది పెట్టకూడదు, మనతో పాటు ఉన్న వాళ్ళకి. 650 కొన్ని మనము చెప్పాల్సి వస్తుందండి, ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుందని చెప్పాల్సి వస్తుంది. మీకు అనిపిస్తుంది అంటే మేము ఆన్సర్ చేసినప్పుడు ఇది వ్యాలిడ్ రీజనా కాదా, ఊరికే అలా చెప్తున్నామా కాదా, మీరు కూడా ఆలోచించండి. మీరు పక్కన ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళు వీడియో తీస్తుంటే మీకు ఎలా ఉంటుంది చూడండి, బాగుంటుందా? కొందరికి ఇబ్బంది కూడా ఉంటుంది. 650
650 650 ఇవన్నీ 650వే అమ్ముతున్నాం ఇప్పుడు. వేరే సెక్షన్ ఏది ఓపెన్లో లేదు, ఓన్లీ 650దే ఉంది. వేరే సెక్షన్ ఓపెన్ అయినప్పుడు దాని రీల్ కూడా పెడతాము, అది కూడా రెడీ చేస్తున్నాము, టైం పడుతుంది. సో మనం ఏం చేసినా కరెక్ట్గా చేస్తాం కాబట్టి టైం పడుతుంది. చూడండి 650. సో ఇప్పటికైతే ఇప్పుడు చూపించాము, కంటిన్యూ లైవ్ కౌంటర్స్ నుంచి కొన్ని ఇద్దామండి. 650. సో ఇది ముందు రీల్లో ముందు కౌంటర్లో ఫిల్ చేసినాయి ఇవన్నీ. మీరు వచ్చినప్పుడు కౌంటర్స్లో ఏముంటాయి అనేది ఏంటంటే ముందు వీడియో బట్టో లేకపోతే ముందు వచ్చిన స్టాక్ బట్టి ఉంటుంది. సో పార్ట్ 1 పార్ట్ 2 ఈ వీడియో రిలీజ్ ఇప్పుడు ఏవైతే షూట్ చేస్తామో ఆ వీడియో రిలీజ్ అయ్యే టైం కి ఇప్పుడు మనం వీడియో షూట్ చేసిన కలెక్షన్ అంతా ఇక్కడ పెట్టేస్తారన్నమాట. అలా అవుతుంది. అలాది మేము ఒకసారి ఏమైతుందంటే మేడం, సో ఎందుకంటే ఇప్పుడు మేము వీడియో షూట్ చేసి పోస్ట్ చేసాక టైం పడుతుంది. అప్పుడు ఇవన్నీ సేల్ అయిపోయినాకో మేము పెట్టాల్సి వస్తుంది, కొత్త స్టాక్ కూడా పెట్టాల్సి వస్తుంది. అలాగే మాకు వీడియోలో చూపించినవి లేవని అడుగుతారు, ఈ లోపు పెట్టేసామంటే కస్టమర్స్ తీసుకుని వెళ్ళిపోతారు కదా. సో అది అవుతుంది, ఎందుకంటే ఫాస్ట్ సేలింగ్ ఉన్నప్పుడు తప్పదు మేడం. అందుకే మేము వీడియో రిలీజ్ అయ్యే వరకు ఆ స్టాక్ ఆపి అప్పుడే పెడుతున్నాము. సో వీడియో చూసి వచ్చే వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. 50% అయితే కంపల్సరీ మీరు వచ్చినప్పుడు అవైలబుల్ ఉంటుందండి. ఉంటాయండి డెఫినెట్లీ. 100% అనేది గ్యారంటీ ఇవ్వలేము. అదే సారీ కావాలి అనుకుంటే కష్టం. అది నేను చెప్పదలుచుకుంది కూడా అదే, 100కి 100 శారీస్ ఉంటాయని గ్యారంటీ లేదు. అట్లీస్ట్ ఒక 50 అయితే ఆ మ్యాచింగ్ ఉంటాయి. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు మెయిన్లీ ఆఫర్ లో వచ్చేటప్పుడు మాత్రం అసలు మనం ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, నేనైతే ఏం లేదండి, నేను ఒక్క కస్టమర్ టార్గెట్ చేయట్లేదండి, అన్ని కస్టమర్స్ రావాలి మనకి. అందుకోసమై అన్ని డిఫరెంట్ టైప్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం అంటే అందరికి అన్ని నీడ్స్ ఉంటాయి, వాళ్ళ పర్పస్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక కలర్ ఇష్టం ఉంటుంది, ఎన్నో ఉంటాయి కదండి. ఒక కస్టమర్కి అది నచ్చకపోవచ్చు. ఒక కస్టమర్ వచ్చిండ్రు, వాళ్ళు శ్రీలంక వెళ్తున్నారు టూర్కి 15 డేస్కి, వాళ్ళకి 15 డేస్కి 15 శారీస్ కావాలని వచ్చారు 650లో. సో వాళ్ళు ఏంటంటే డైలీ కట్టుకోవచ్చు, ఎంత బాగున్నాయి, మంచి టైంలో దొరికిందని అన్నది హ్యాపీగా తీసుకొని. అలా నాకు డైలీ ఎన్నో స్టోరీస్ ఉన్నాయండి, హ్యాపీ కస్టమర్ స్టోరీస్ బోలెడు ఉన్నాయి. బట్ రూయిన్ చేసేది కొందరు, ఏదో వాళ్ళకి 1 సెకండ్ వాళ్ళకి నచ్చకపోయేవరకల్లా గొడవ చేస్తుంటారు కొందరు. చూడండి 650 ఇవన్నీ కౌంటర్స్లో నుంచే తీసిస్తున్నాం. చూడండి పార్ట్ 5 షూట్ చేస్తున్నాము, దాంట్లో అడిషనల్గా ఇప్పుడు మీరు షాప్కి వచ్చినప్పుడు కూడా ఇలా ఉంటాయని చూపిస్తున్నాం. ఈ రోజు మీరు రిలీజ్ కాకముందు ఇప్పుడు వచ్చారనుకో, సపోజ్ ఈ రోజు వచ్చారనుకో షూట్ డేనే, అప్పుడు ఇలా ఉంటాయి సారీ. సో అన్ని సాఫ్ట్ సిల్క్ సారీసే ఉంటాయి అని కూడా లేదండి, మిక్స్డ్ ఉంటాయి. మేము చెప్పాలనుకున్నది ఈవెన్ మేము రీల్లో చూపించేదైనా కూడా ఇదే. మేమేమి హైడ్ చేయట్లేదు, అన్నీ చూపిస్తున్నాము, ఏది హైడ్ చేయట్లేదు. మీరు మళ్ళీ అనొచ్చు వీడియోలో ఒకటి చూపిస్తున్నారు, ఇక్కడికి వస్తుంది ఇవి ఉన్నాయి, అవన్నీ నేనేం హైడ్ చేయట్లేదండి. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఒక కస్టమర్ కోసం పెట్టట్లే అండి. నేను షాప్ నడవాలంటే డిఫరెంట్ కస్టమర్స్ వస్తారు, డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. అందరికీ అన్ని మీరు నేను అమ్మకపోతే ఎందుకు తెచ్చి పెడతారండి? ఇది చెప్పండి, ఏమమ్మినా 650 అని అమ్ముతున్నది. నేను అందరికి రీచ్ కావాలని నాకు ఉంటుంది కదండి. సో అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షాప్కి కొన్ని నీడ్స్ ఉంటాయి. మీకు ఎలాగ ఈ చీర కావాలనుకున్నారో మా షాప్ లాంగ్ టర్మ్లో సర్వైవ్ కావాలంటే ఏం చేయాలనేది నాకు కూడా ఉంటుంది ప్లాన్స్. సో ఇవన్నీ ఇప్పుడు లైవ్ లో మీకు ర్యాక్ లోంచి తీసే చూపిస్తున్నా. ఎందుకు చూపిస్తున్నా అంటే మేము వచ్చినప్పుడు ఇవి లేవండి అనే క్వశ్చనే ఉండొద్దు, మీ క్వశ్చనే రావద్దు. ఎందుకంటే నేను లైవ్ ర్యాక్స్ నుంచే ఇస్తున్నాను, నేనేమీ హైడ్ చేయట్లేదు కదండి. షాప్ని అయితే దాపెట్టలేను కదా. మీరు షాప్ మీరు ఇప్పుడు వస్తే ఇవి ఉంటాయి, రేపు వస్తే ఇంకొకటి ఉంటాయి, అది చెప్పడానికి ఇదంతా ట్రై చేస్తున్నాం. మేడం గారు షూట్ చేయడానికి ఒక 1/2 అవర్ ఉంటారండి. 1/2 అవర్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినాక కస్టమర్స్ వస్తారు, కొంటూనే ఉంటారు. సో చూసారు కదా, విక్టోరియా మెమోరియల్ దగ్గర ఉన్న గోల్డెన్ ఎంపైర్కి తొందరగా వచ్చేసేయండి. మీరు మంచి మంచి శారీస్ పర్చేస్ చేసుకోండి.